నమస్కారం. మే 2026 నాటి గ్రహాల కదలికలు, వాటి వెనుక ఉన్న సంక్లిష్టమైన డేటాను సులభంగా డీకోడ్ చేసే ఈ ప్రత్యేకమైన జ్యోతిష్య విశ్లేషణకు స్వాగతం. రాబోయే ఖగోళ మార్పులు ఎలాంటి ప్రభావాలను తీసుకురాబోతున్నాయో నేరుగా సోర్స్ మెటీరియల్ ఆధారంగా అర్థం చేసుకోవడమనేది నిజంగా ఒక అద్భుతమైన జర్నీ కాబోతోంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అజెండా ఏంటో చూద్దాం. ముందుగా మే 2026 గ్రహాల మార్పులు, ఆ తర్వాత తులారాశిపై వీటి నిర్దిష్ట ప్రభావాలు, మూడవదిగా ప్రపంచ మరియు జాతీయ స్థాయి అంచనాలు, నాలుగవది శని సంచారాన్ని ఎదుర్కొనే విధానం, ఐదవది 12 జ్యోతిష్య స్థానాలు, చివరగా నిత్య జీవితంలో పాటించాల్సిన పరిహారాలు. అంటే మ్యాక్రో లెవెల్ మార్పుల నుండి ప్రాక్టికల్ రొటీన్స్ వరకు అన్నీ కవర్ చేయబోతున్నాం. మొదటి విభాగం మే 2026లో గ్రహాల మార్పులు. అమావాస్యకు సరిగ్గా ముందు ఒక అరుదైన కాస్మిక్ ట్రాఫిక్ జామ్ జరగబోతోందని సోర్స్ మెటీరియల్ స్పష్టంగా చెబుతోంది. ఇది సామాన్యమైన మార్పు అస్సలు కాదు. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే ఏకంగా 4 ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మార్చుకోబోతున్నాయి. ఈ టైంలైన్ గమనిస్తే మే 11వ తేదీ మధ్యాహ్నం 12:39కి కుజుడు తన స్థానాన్ని మారుస్తున్నాడు. ఆ వెంటనే మే 14 ఉదయం 10:54 నిమిషాలకు శుక్రుడు మిథున రాశిలో గురువుతో జతకలుస్తున్నాడు. ఇక మే 15నైతే ఏకంగా 2 గ్రహాలు, అర్ధరాత్రి 12:32కి బుధుడు, ఉదయం 6:02 సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇది చాలా వేగవంతమైన షిఫ్ట్ అన్నమాట. రెండవ విభాగం తులారాశిపై ఈ మార్పుల నిర్దిష్ట ప్రభావాలు. ఈ దట్టమైన గ్రహాల కదలికలు తులారాశివారి జీవితాలపై ఎలా ఫోకస్ అవుతున్నాయో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే తులారాశివారి గ్రహస్థానాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. 9వ స్థానంలో శుక్రుడు, గురువు, 7వ స్థానంలో కుజుడు, 8లో సూర్యుడు మరియు బుధుడు, 6లో శని, 5లో రాహువు, 11వ స్థానంలో కేతువు ఉన్నారు. సరిగ్గా ఈ 15 రోజుల పక్షం వ్యవధిలోనే చంద్రుడు 7వ స్థానం నుండి 2వ స్థానం వరకు 8 రాశులలో ప్రయాణిస్తాడని సోర్స్ డేటా వివరిస్తోంది. ఇది చాలా డైనమిక్ పరిస్థితి. ఇక్కడే అస్సలైన ప్రాక్టికల్ అప్లికేషన్ ఉంది. తులారాశివారు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన తేదీలను సోర్స్ మెటీరియల్ చాలా క్లియర్గా ఇచ్చింది. గమనించండి, మే 17, 18 తేదీలలో డ్రైవింగ్ చేసేటప్పుడు అతివేగం అస్సలు పనికిరాదు. అలాగే మే 23, 24 తేదీలలో వ్యాపార, ఉద్యోగ నిర్ణయాలలో, మే 30, 31 తేదీలలో ఆర్థిక విషయాలలో ఎటువంటి ఘర్షణలకు తావివ్వకుండా చాలా జాగ్రత్త పడాలి. అయితే ఈ అమెరికా వల్ల అన్ని ప్రతికూలతలే అని అనుకోకూడదు. ఒకవైపు 5వ స్థానంలో ఉన్న రాహువు రాజకీయ నాయకులకు, సినిమా రంగంలోని వారికి అద్భుతమైన విజయాన్ని, ఉన్నత విద్యావకాశాలను ఇస్తున్నాడు. మరోవైపు 7వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల జీవిత భాగస్వామి ఎంపికలాంటి నిర్ణయాల్లో తొందరపాటు పనికిరాదని, ఆర్థికపరమైన ఘర్షణలు వస్తాయని ఇక్కడ స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. మూడవ విభాగం ప్రపంచ మరియు జాతీయ అంచనాలు. ఈ నిర్దిష్ట గ్రహ సంచారాలు మన దేశంపై, ప్రపంచంపై ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయని సోర్స్ మెటీరియల్ అంచనా వేస్తోందో ఇప్పుడు నిష్పాక్షికంగా చూద్దాం. ఈ లాజిక్ భలే ఆసక్తికరంగా ఉంటుంది. అగ్నితత్వ రాశుల్లోకి కుజుడు ప్రవేశించటం వల్ల తీవ్రమైన వడగాలులు పెరిగే అవకాశముందట. అలాగే జలరాశిలోకి గురువు ప్రవేశిస్తుండటంతో నీటి ద్వారా వ్యాపించే వైరస్లు తలెత్తవచ్చని చెబుతున్నారు. మరోవైపు సూర్యుడు మరియు బుధుడు వృషభరాశిలోకి రావడం వల్ల బంగారం ధరలు అమాంతం పెరిగే అవకాశాలున్నాయని, కొత్త క్రియేటివ్ విద్యా కార్యక్రమాలు కూడా లాంచ్ అవుతాయని సోర్స్ బలంగా సూచిస్తోంది. నాల్గవ విభాగం శని సంచారాన్ని ఎలా నావిగేట్ చేయాలి. సాధారణంగా శనిగ్రహం పేరు వినగానే ఒక రకమైన ఆందోళనుంటుంది కదా. కానీ ఇక్కడ సోర్స్ ఇస్తున్న భరోసేంటో చూద్దాం. సోర్స్ డేటా ప్రకారం ప్రస్తుతం శని ప్రభావం ఏ రాశులపై ఏ స్థాయిలో ఉందో ఫ్యాక్చువల్గా చూస్తే మేషరాశికి ఇంకా 1.5 సంవత్సరం, మీనరాశికి 4 సంవత్సరాలు, కుంభరాశికి 1 సంవత్సరం పాటు ఏలినాటి శని ప్రభావం ఉంది. ఇక సింహరాశికి అష్టమ శని, ధనుస్సు రాశికి అర్ధాష్టమ శని నడుస్తోంది. ఇది ప్రస్తుత డేటా. కాని ఇక్కడ అసలైన పాయింట్ ఒకటుంది. శనికి భయపడకండి. ఎంతోమంది గొప్ప నాయకులు, రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చింది సరిగ్గా ఇలాంటి సంచార సమయాల్లోనే.
గ్రహాల సంచారం అనుకూలంగా లేనంత మాత్రాన అది ఫెయిల్యూర్కి దారి తీయదని, చారిత్రకంగా చూస్తే ఇలాంటి సమయాల్లోనే ఎన్నో గొప్ప విజయాలు నమోదయ్యాయని సోర్స్ ఎంతో స్పష్టంగా తెలియజేస్తోంది. 5వ విభాగం 12 జ్యోతిష్య స్థానాలు. జ్యోతిష్యం అంటే కేవలం భవిష్యత్తు చెప్పటం కాదు, ఇది ఈ 12 స్థానాల ద్వారా డీకోడ్ చేయబడిన ఒక పెద్ద బ్లూ ప్రింట్. ఈ స్థానాలు జీవితాన్ని ఎలా నిర్దేశిస్తాయో లాజికల్గా చూద్దాం. 1వ స్థానం మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తే 2, 5, 9, 11 స్థానాలు సంపద వచ్చే మార్గాలను చూపుతాయి. 4వ స్థానం ఆస్తి, విద్యను. 6వ స్థానం రోగాలను, పూర్వజన్మ కర్మలను. 7వ స్థానం జీవిత భాగస్వామిని వివరిస్తాయి. 12వ స్థానం విదేశీ పెట్టుబడులను సూచిస్తే 10వ స్థానం కెరియర్ గ్రోత్ను డిసైడ్ చేస్తుంది. జీవితంలోని ప్రతి అడుగు ఈ స్థానాలతో కనెక్ట్ అయ్యుందన్నమాట. 6వ విభాగం నిత్య జీవితంలో పాటించాల్సిన జ్యోతిష్య పరిహారాలు. కేవలం థియరీ మాత్రమే కాదు, సోర్స్ మెటీరియల్ నుండి తీసుకున్న రోజువారీ ప్రాక్టికల్ రొటీన్స్ ఇక్కడుండాయి. శని ప్రభావాన్ని బ్యాలెన్స్ చేయటానికి సోర్స్ కొన్ని గ్రౌండింగ్ యాక్షన్స్ను సూచిస్తోంది. పగటిపూట నిద్రపోవడం పూర్తిగా మానుకోవాలి, పనులను వాయిదా వేసే బద్ధకాన్ని వదిలేయాలి, ఇతరులతో అతిగా జోక్స్ వేయడం తగ్గించాలి. అలాగే ప్రతి శనివారం స్నానానికి ముందు 10 నుండి 20 నిమిషాల పాటు అసలైన నువ్వుల నూనెను ఒంటికి రాసుకోవాలి. వీటితో పాటు హనుమాన్, సుబ్రహ్మణ్య, లక్ష్మీనరసింహ లేదా గణపతి ఆలయాలను దర్శించడం ఎంతో మంచిది. అయితే ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, ఒకవేళ మన జన్మజాతకం ఖచ్చితంగా తెలియకపోయినా ఈ రోజువారీ సాధారణ అలవాట్లు ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఉదయాన్నే సూర్యారాధన చేయడం, అర్ఘ్యం వదలడం, లలితాపారాయణం, గోశాలలో గోసేవ మరియు అన్నిటికంటే ముఖ్యంగా ధర్మబద్ధంగా జీవించడం. ఈ చిన్న చిన్న క్రమశిక్షణతో కూడిన పనులు ఎలాంటి కాస్మిక్ అల్లకల్లోలాన్నైనా సులభంగా నావిగేట్ చేసేలా చేస్తాయి. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక లోతైన ప్రశ్న: నక్షత్రాల అమరిక మన జీవిత గమనాన్ని శాసిస్తుందా, లేక రోజువారీ క్రమశిక్షణతో కూడిన మన పనులే అంతిమంగా విధిని తిరగరాస్తాయా? ఒకవైపు విశాలమైన కాస్మిక్ బ్లూప్రింట్, మరోవైపు మన చేతంలోని క్రమశిక్షణ. ఈ రెండింటి మధ్య ఉన్న బ్యాలెన్స్ నిజంగా ఆలోచించాల్సిన విషయం. మరో ఆసక్తికరమైన సోర్స్ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్